నమస్కారం, వెల్కమ్ టు ఆగం రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన ఆగం రుచుల్లో మనం వండబోయే వంటకం పేరు దాందోస్తిస్ తిందోస్తిస్ తిందిందడిల్. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనకు కావాల్సింది ఒక ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్ అయి ఉండొచ్చు, ఇంకా మన యాపిల్ కానీ ఏదన్నా ఇట్లా సీడ్స్ కాకుండా, సీడ్స్ అంటే ఇవన్నీ సీడ్లే, అది కూడా నాకు తెలుసు. బట్ ఏంటంటే కొంచెం స్టఫీ ఫ్రూట్స్ ఉంటాయి కదా, లిక్విడ్ కాకుండా యాపిల్స్, డ్రాగన్ ఫ్రూట్స్, ఇంకా వాటర్ మిలన్స్, ఇలాంటి ఒక ఫ్రూట్ తీసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఫ్రూట్ కట్ చేద్దాం. సో ఇలా అంటే ఫ్రూట్ అయితే, మన డ్రాగన్ ఫ్రూట్ అయితే బయటకు వచ్చేస్తుంది. ఓకే, తొక్క బయట పారేద్దాం. సో మనకి ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ అయితే రెడీగా ఉంది. ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఉండవా? ఇలా నిలువుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హారిజాంటల్గా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం తుక్కు చేసుకోవాలండి. ఇట్లయితే అన్ని పీసెస్ వస్తాయి మనకి ఇప్పుడు. సో ఇలా వచ్చిన పీసెస్ని మనం ఏం చేస్తామంటే ఇంకొంచెం చిన్నగా, అంటే బాగా తుక్కు కాకుండా జస్ట్ ఈ సైజులో మనం అయితే కట్ చేసుకోవాలి పీసెస్ని. అన్ని పీసెస్ అదే ఆ సైజులో ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఇలా పెద్దగా ఉంటే మనం అనుకున్న అవుట్పుట్ అయితే రాదు, అంటే మనం అనుకున్న డిష్ అయితే అవ్వదు. దోమ లాస్ట్ టైం ఆగన్ న్యూస్లో కూడా చాలా దోమలు వచ్చాయి. లాస్ట్ టైం కూడా ఆగన్ న్యూస్లో 2 దోమలు కుట్టాయి. అది నేను ఇంటెన్షన్గా చేయలేదు. అది చాలామంది దోమ బాగుంది అన్నారు, కానీ దోమ ఎక్కడ అంటే ఓకే, అది దోమ నిజమే అండి, దోమలు ఉన్నాయి. నేను బ్లాగ్ తీసేటప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేస్తాను కాబట్టి, ఎందుకంటే కర్టెన్ కాదు, స్టూడియోలో ఫ్యాన్ ఎందుకని నేను ఆ ఫ్యాన్ ఆఫ్ చేయడం వల్ల దోమలు అనేవి ఎక్కువ వస్తున్నాయి. సో ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అన్ని పీసెస్ అయిపోయాయి. సో ఈ సైజులో ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మంచి కంపెనీ ఐస్ క్రీమ్ ఒకటి తీసుకోవాలి. మంచి కంపెనీ అంటే మరీ బాస్కిన్ రాబిన్స్కి వెళ్ళకండి, అవి పనికిరావు ఈ డిష్కి. ఎంత లేదన్నా అరుణ్ ఐస్ క్రీమ్ కానీ, అమూల్ ఐస్ క్రీమ్ కానీ, లేదా ఇంత కాకపోతే క్వాలిటీ వాల్స్ అట్లా తీసుకోవాలి. అంతకంటే తక్కువ క్వాలిటీ పోతే ఈ డిష్ టేస్ట్ అనేది రాదండి. నేనైతే మరి ఇప్పుడు దీనికోసం అయితే ఒక అరుణ్ ఐస్ క్రీమ్ టబ్ అయితే తెచ్చా, వెనీలా. మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ వేసుకోండి. కాకపోతే బ్లాక్ కరెంట్ మాత్రం వాడద్దు, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ అవన్నీ ఉంటాయి కాబట్టి మనం దాన్ని ముట్టుకోకూడదు. ఓకే, మన ఐస్ క్రీమ్ అయితే ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ అయితే ఇలా వేసుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ ఎప్పుడైనా సెమీ మాల్టన్ స్టేట్లో ఉండాలి, అంటే మరీ ఐస్ ఉండొద్దు, మరీ లిక్విడ్ ఉండొద్దు. అప్పుడైతేనే మనకి డిష్ చేయడానికి, అంటే అన్నీ కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత దీనిపైన మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ లాంటి స్టఫింగ్ ఏమైనా వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే వాల్నట్స్ కొన్ని వేస్తున్నాను, కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్. ఎక్కువ వేయద్దు, మళ్ళీ లాస్ట్ మూమెంట్లో గార్నిష్ చేయడానికి కొన్ని ఉంచుకోండి, మిగిలి అయిపోతే మళ్ళీ నడగొద్దు.
రెండు బాదం చేద్దాం. ఒక పిస్తా వేసుకోవచ్చు. ఇవన్నీ ఇప్పుడు ఇనిషియల్గానే అది లాస్ట్ మూమెంట్లో వేస్తా అంటే కుదరదు. ఇవి కూడా వాల్నట్స్. ఓకే, ఇప్పుడు మన స్పూన్ ఇది. ఓకే, ఇప్పుడైతే మనం ఇది కలపాలి. కరిగిపోయింది ఐస్ క్రీమ్ అయితే, చాలా కరిగిపోయింది. ఎందుకంటే వ్లాగ్ తీసేటప్పుడు అది పక్కనే ఉంది, ఫ్రిడ్జ్ పైన ఉంది, నా స్టూడియో కింద ఉంది. సో ఫ్రిడ్జ్లో పెట్టలేకపోయా. ఇలా అయిపోయిన తర్వాత చాక్లెట్స్ ఏమైనా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. కాకపోతే చాక్లెట్స్ క్రిస్పీగా ఉండాలి. 5 స్టార్ డైరీ మిల్క్ వేస్తా అంటే మాత్రం సెట్ అవ్వదండి ఇందులోకి. సో నేనైతే ఇది తీసుకొచ్చాను. ఇది కూడా మీరు పైన ఇట్లా క్రంచిగా ఏం వేయకూడదు, ఇలా క్రష్ చేస్తూనే వేయాలి. ఇలా క్రంచ్ చేస్తుంటే ఇప్పుడు మీకు కలిసిపోయింది ఎక్కడికక్కడికి. సో అయిపోయింది. ఇప్పుడు అయితే మొత్తం లిక్విడ్ అయిపోయింది. లాస్ట్ ఆల్మోస్ట్ వచ్చేసాం, దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు పైన గార్నిష్కి కొంచెం క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ అనేది వాడాల్సి వస్తుంది మనం. నేనైతే ఒక 4-5 కిస్మిస్, కొన్ని కిస్మిస్లు వేసాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్ వేయండి. కొన్ని వాల్నట్ పీసెస్, ఇంకంతే అయిపోయింది. ఇప్పుడైతే మన డిష్ ఇప్పుడు కలపకూడదు ఇంకా. సో మన డిష్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తాను. అబ్బా సూపర్, చాలా బాగుంది. ఎంత బాగుందంటే నేను దీనికి 10కి 7 రేటింగ్ ఇస్తాను. చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. డెఫినెట్గా ఇదైతే ట్రై చేయండి. మీ ఇంట్లో వాటితోనే చేసుకోవచ్చు కాబట్టి మీరు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. మళ్ళీ వచ్చే వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై. ఇలాంటి మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.